దొంగే దొంగ అన్నట్లుగా కేటీఆర్ వ్యవహార తీరు ఉందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ట్యాక్స్ కట్టని పత్రాలు లేని భవన్లో కూర్చొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులగణనపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు దాచుకున్నాడని ప్రశ్నించారు. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి మర్చిపోయావా? డబుల్ బెడ్రూమ్లలో దోచిన డబ్బులు ఏమయ్యాయని చెప్పి నాయని విమర్శించారు. వరంగల్ జిల్లా ప్రజలకు మీకు మంచి జరగబోతుంది, కులగన దాని మీద సహకరించండి అని మేము వేడుకుంటుంటే వీళ్ళు రెచ్చగొట్టి నిలదీయండి, పారదోలండి, ఇక తన్నండి, ఎలగొట్టండి ఆ మాట్లాడేది. అసలు వీళ్ళ మీద దేశద్రోహులు కేసు పెట్టి లోపట్టేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, సార్ ఇలాంటి ద్రోహులని ప్రజలలో తిరగనిస్తే అది చాలా ప్రమాదకరం. మీరు మీ ఓపిక పట్టుకుంటూ ఇలాంటి కబ్జా గోర్లను క్షమించుకుంటూ ఉండే గుణం కనుక ఉంటే వీళ్ళు ఇలా ఈ విధంగానే రెచ్చిపోతుంటారు. తక్షణం ఫస్ట్ ఆ పార్టీ కార్యాలయానికి ఏమున్నది, దాన్ని ఎందుకు తీయలేకపోతానని కూడా నేను అడుగుతున్నాను. చాలా పొరపాటు జరుగుతుంది. ఇవాళ అందరూ కూర్చొని మనని మిమ్మల్ని వాడు వీడు అని మాట్లాడుతున్నారు. దానికి ఒక తాడు లేదు, బొంగురం లేదు. ఓ ట్యాక్స్ గుడిసె లాంటి ట్యాక్స్ కడుతున్నాడు. ఈ ఎదవలకు ఉన్నంత దున్నపోతులు తిన్నప్పుడు ఎక్కి ఏళ్ల తరబడి తిన్న వీళ్లకు ట్యాక్స్ కట్టకుండా ఇప్పటికి ఇంకా మెదులుతున్నారల్లా. రూపాయి ట్యాక్స్ లేదు దానికి, సెంట్రల్ లైటింగ్ దానికి. దొంగే దొంగ దొంగ అంటుంటే బాధేస్తుంది మనకు. ఈ దొంగలని పర్మనెంట్గా ఆ జైలు అనేది తీసుకు అవుట్ సైడ్లో కడతారు, ఎక్కడ కడతారో కట్టారు, అందరూ అలా పెడితే ఈ సొసైటీ బాగుపడుతుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. ఇవాళ కులగన దాన్ని రెచ్చగొట్టటమా? యావత్ రాష్ట్రం, యావత్ దేశము ఇలా ఇంటింటి తిరిగి సర్వే చేసుకుంటూ పోతుంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కుటుంబాలు కాకుండా ప్రజలను రెచ్చగొట్టి ఏ విధంగా ప్రాణాలు బలిగొన్నారో ఇవాళ అదేవిధంగా మరోదానికి అధికారంలో రావడానికి అడ్డదారిలో మరోసారి ప్రజలను రెచ్చగొడతారు.